Hey guys, welcome back to my channel RP Sinu Diaries and this is one more big day. మీ అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. వ్లాగ్స్ ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ చేస్తూనే ఉంటాను. డెఫినెట్ గా వాచ్ చేయండి. అండ్ మా అన్నయ్య లైఫ్ లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మెమొరీ. సో మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి వ్లాగ్ చేస్తున్నాను. సో ఈ రోజు ఎలా చేసుకున్నాము లగ్నపత్రిక ఈవెంట్ అనేది కంప్లీట్ గా ఈ వ్లాగ్ లో చూసేద్దాము. నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా వ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. బట్ డెఫినెట్‌గా మిస్ చేయకుండా అన్నీ రిలీజ్ చేస్తాను. ఎడిటింగ్‌కి కొంచెం టైం పడుతుంది. అండ్ ఈరోజు వ్లాగ్‌లో కంప్లీట్‌గా లగ్నపత్రిక ఈవెంట్ అనమాట. యూజువల్‌గా ఎంగేజ్‌మెంట్ రోజే లగ్నపత్రిక చేసేసుకుంటారు. కానీ పెళ్ళికి, ఎంగేజ్‌మెంట్‌కి కొంచెం ఎక్కువ గ్యాప్ వచ్చిందని చెప్పి ఇక మేము సెపరేట్‌గా ఇంకొకటే లగ్నపత్రిక పెట్టుకుందామని అనుకున్నామనమాట. సో, ఈరోజు లగ్నపత్రిక ఇక మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము ఇక ఇంటి నుంచి. అండ్ తిను మా పెద్ద మామయ్య, మా చిన్న మామయ్య తెలుసు మీకు. వీళ్ళ హడావిడి నార్మల్‌గా ఉండదనమాట. అండ్ ఇక ఆల్మోస్ట్ ఈవినింగ్ టైంలోనే లగ్నపత్రిక పెట్టుకున్నాము. సో, మేమైతే ఆల్మోస్ట్ 6:15కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము వదిన వాళ్ళ ఇంటికి. అండ్ లెట్స్ సీ హౌ ద వ్లాగ్ గోస్ గైస్. ఇక నేనైతే 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ మా ఇంట్లో పెద్ద ఈవెంట్ కాబట్టి అన్ని ఈవెంట్స్‌కి సూపర్ ఎక్సైటెడ్‌గా ఉండే అనమాట. మా అమ్మమ్మ ఇంకా వాళ్ళ చెల్లెలు, ఇంకో సిస్టర్ రాలేదనమాట. తను మిస్ అవుతుంది. అండ్ ఫైనల్‌గా ఇక మా వదిన వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయినాం. ఆల్మోస్ట్ 7 అయిపోయింది రీచ్ అయ్యేసరికి. ఇక వీళ్ళందరూ వచ్చి కలవడము, ఒక చిన్న గ్లింప్స్ లాగా మీకు ఇస్తున్నా అనమాట కంప్లీట్‌గా. ఎలా చేసుకున్నాము చిన్నగా ఈవెంట్. లగ్నపత్రిక ఈవెంట్ చాలా మట్టుకు అందరికీ తెలిసే ఉంటుంది. సో, ఎంగేజ్‌మెంట్ రోజు రాసుకొని వాళ్ళు ఇలా సెపరేట్‌గా ఇంకొక డే పెళ్ళికి దగ్గరవుతుంది అన్న టైంలో అప్పుడు మనం లగ్నపత్రిక రాసుకుంటామనమాట. అయినా ఈ ఫ్యామిలీ ఈవెంట్స్ భలే ఉంటాయసలు. అండ్ ఈ ఈవెంట్ అయితే ఇంకా ఫన్ ఉండే అనమాట. మంచిగా అందరూ మళ్ళీ గెట్ టుగెదర్ లాగా మా పెద్ద మామయ్య, మా చిన్న మామయ్య వీళ్ళ హడావిడైతే మామూలుగా ఉండదండి. ఎక్కడ కూడా సూపర్‌గా ఉంటది వీళ్ళ హడావిడి. అండ్ ఇక మేము తెచ్చిన ఐటెమ్స్ వదినకి సారీ అవన్నీ తెచ్చినయి కూడా అన్నీ మేము రెడీ చేసి పెట్టుకున్నామనమాట. చాలా సింపుల్‌గా ఈవెంట్ జరుగుతుంది. అండ్ ఈ ఈవెంట్‌లో మేము షలాలు కూడా కప్పుతామనమాట. తెలంగాణ సైడ్ షలాలు కప్పడం అనేది ఉంటదనమాట. సో, మేము తెచ్చిన షలాలు అబ్బాయి వాళ్ళ సైడ్ వాళ్ళకి కప్పుతాం. వాళ్ళు మళ్ళీ మా సైడ్ వాళ్ళకి కప్పుతారు. సో, ఓన్లీ బాయ్సే ఇలా షలాలు కప్పుకుంటారనమాట. సో, ఇక్కడైతే చిన్న పూజ టైప్ ఉండే అనమాట. సో, పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక వీళ్ళు, మా ఆయన వీళ్ళందరూ ఇక్కడ మజాకులు చేసుకుంటా, అది చేసుకుంటా, ఇది చేసుకుంటా సూపర్‌గా ఎంజాయ్ చేసిండ్రనమాట. యాక్చువల్లీ నేను అన్నీ క్యాప్చర్ చేయలేకపోయినా బికాజ్ వీడియోలో నేనే కనిపించను. బికాజ్ నేనే ఇవన్నీ క్యాప్చర్ చేస్తున్నాననమాట కూర్చొని. ఏది కూడా మిస్ అవ్వద్దు. తర్వాత మనం మంచిగా మెమరబుల్‌గా చూసుకోవచ్చు ఈ ఈవెంట్‌ని అని కూడా చెప్పి అన్నీ నేనే క్యాప్చర్ చేస్తున్నా. చాలామంది "అక్క మీరు కనిపించట్లేదు వీడియోలో" అంటే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇది నా వీడియో కాదు. ఇది మా అన్నయ్య వాళ్ళ లగ్నపత్రిక వీడియో కాబట్టి ఫ్యామిలీ అందరిని చూపిస్తున్నాను నేను. నా వ్లాగ్‌లో డెఫినిట్‌గా నేను కనిపిస్తాను. అండ్ ఇక ఇక్కడ వీళ్ళ మజాకులు మామూలుగా లేకుండే అసలు. టూ గుడ్‌గా ఎంజాయ్ చేసినామనమాట మేము. అండ్ మా నిక్కు మామ ఈసారి కొంచెం డిఫరెంట్‌గా రెడీ అయ్యొచ్చిండు. మొత్తం క్లీన్ షేవ్ చేసుకొని. ఇగ నేను చెప్పినా కదా! మా చిన్న మామ నార్మల్‌గా మజాకులు చేయడనమాట. అండ్ ఫైనల్లీ ఇక్కడ లగ్నపత్రిక చదువుతున్నారనమాట. సో, ఆహ్, ఫెబ్‌లో ఎంగేజ్‌మెంట్ అయింది. అండ్ మే 10థ్‌కి డేట్ ఫిక్స్ అయిందనమాట. వ్లాగ్స్ కొంచెం లేట్‌గానే రిలీజ్ అవుతున్నాయి. ఎందుకంటే వీడియోస్ అన్నీ స్కాటర్డ్ ఉండే ఒక్కొక్క ఫోన్‌లో అలా ఇలా వీడియోస్ తీసుకొనున్నామనమాట ఈ వ్లాగ్స్‌కి. సో, అందుకే నేను అన్ని వీడియోస్ అన్నీ గ్యాదర్ చేసుకొని ఎడిట్ చేసేలోపు ఈ టైం అవుతుంది. అండ్ ఫైనల్లీ లగ్నపత్రిక అయితే చదివేస్తున్నారిక్కడ. శ్రీమాన్ శివరాజ్ యాదవ్, శ్రీమతి శకుంతల యాదవ్ గార్ల ఏకైక పుత్రుడు చిరంజీవి జాలా సంతోష్ అనుష్ యాదవ్ అనుష్ కుమార్ కు వధువు శ్రీమాన్ మాడుగుల సంతోష్ కుమార్, శ్రీమతి మాడుగుల అనురాధ గార్ల ఏకైక పుత్రికను శ్రవణ్ కుమార్, శ్రీమతి మాడుగుల అనురాధ గార్ల ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ఉదితను ఇచ్చి వివాహం చేయుటకు వేదమూర్తులైన భాగవతోత్తములచే నిర్ణయించబడే శుభలగ్న పత్రిక మంగళం మహదు ఆహ్వానించువారు శ్రీమాన్ సుభాష్ గీతాంజలి గారు, శ్రీనివాస్ గారు, కిరణ్ గారు. కళ్యాణ ఇక లగ్నపత్రిక అయితే చదవడం పూర్తయిపోయింది. ఇంకా ఇక్కడ మనం వెడ్డింగ్ కార్డ్స్ అనేది ఎక్స్‌చేంజ్ చేసుకుంటున్నాం. లగ్నపత్రిక అనేది ఎక్స్‌చేంజ్ చేసుకుంటున్నాం. అండ్ నా పెళ్ళప్పుడైతే
ఐ మీన్ నా ఎంగేజ్మెంట్ రోజే లగ్న పత్రిక అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. బికాజ్ నాకు జస్ట్ 1 మంత్ గ్యాపే ఉండే ఎంగేజ్మెంట్ అండ్ పెళ్ళికి. అన్నయ్య వాళ్ళకి కొంచెం ఎక్కువ గ్యాప్ వచ్చింది కాబట్టి ఇలా సపరేట్‌గా లగ్న పత్రిక రాసుకోవాలన్నారు. సో, అందుకే సపరేట్‌గా సింపుల్‌గా ఇంకో చిన్న ఈవెంట్‌లా ఇది సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ మా వదిన వాళ్ళ డ్యాడీ మా తాతయ్యకి షర్లగప్పి చిన్న చిన్న మన తెలుగు ఫార్మాలిటీస్ ఉంటాయి గదా! ఆ ఫార్మాలిటీస్ అయితే నడుస్తున్నాయి. ఇంకా వెనకాల సైడ్ అయితే మా అన్నయ్య, వదిన "అబ్బా! ఈ ఫార్మాలిటీ ఎప్పుడు అయిపోతదిరా? మనం ఎప్పుడు ఫోటోస్ దిగొచ్చు" అన్నట్టు ఉన్నారనమాట. అండ్ నెక్స్ట్ మనం ఇంట్లో ఎవరిదన్నా పెళ్లి కుదిరినప్పుడు చిన్న చిన్న ఈవెంట్స్ ఎంత బావుంటాయి గదా! చిన్న ఈవెంట్ అయినా చాలా హ్యాపీగా గడిచిపోతుంది. అసలు టైం ఎలా గడిచిపోయిందో గూడా తెలవదు. మేము 7:00 ఎళ్తే ఆల్మోస్ట్ లగ్న పత్రిక రాసే వరకు 9 అయిపోయింది. అసలు అంత టైం వెంట్ సో ఫాస్ట్. అండ్ ఇక్కడ లగ్న పత్రిక ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్ గూడా అయిపోయిందనమాట. ఇక తర్వాత వీళ్ళు స్వీట్ తినిపించుకోవడము ఇలాంటివి చిన్న చిన్న ఫార్మాలిటీస్ జేసుకుంటుండ్రు. అండ్ గైస్ ఎందుకో పెళ్లి టైంలో అయితే ఇలాంటి మూమెంట్స్ డెఫినిట్‌గా మీ అందరు క్యాప్చర్ జేసుకోవాలా. నెక్స్ట్ ఎవరిదైతే పెళ్లుందో ప్రతి ఒక్క ఈవెంట్‌ని డెఫినిట్‌గా క్యాప్చర్ జేసుకోండి. తర్వాత మాత్రం అది చూసుకున్నప్పుడు చాలా మంచిగనిపిస్తది. ఐ రియల్లీ మిస్ ఆల్ మై మూమెంట్స్ అని జెప్పాలా. ఇలా చిన్న చిన్న వీడియోస్ నేను తీసుకోలేకపోయినా అప్పటికి మనం అంత అప్‌గ్రేడ్ గాలేదనుకోండి. అప్పటికి ఇంకా యూట్యూబ్ ఛానెల్ గూడా నేను స్టార్ట్ జేయలేదు నా పెళ్ళప్పుడు. బట్ మా అన్నయ్య దానికైతే అన్నీ క్యాప్చర్ జేస్తున్నా. సో దట్ మంచి మెమరబుల్ మూమెంట్‌గా తర్వాత మంచిగా చూసుకోవచ్చని జెప్పి. ఇగ ఇక్కడ నేను జెప్పినట్టు షలాల ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో వాళ్ళ సైడ్ వాళ్ళు, మన సైడ్ అబ్బాయిలందరికీ షలలు కప్పుతాము. సేమ్ వే మనం గూడా అలాగే జేస్తామనమాట. సో ఫస్ట్ మా పెద్ద మామయ్య, చిన్న మామయ్యతో స్టార్ట్ జేసినాము. బికాజ్ వాళ్ళే మాకిప్పుడు ప్రతీదీ దగ్గరుండి మామయ్య వాళ్ళే చూసుకుంటున్నారు గాబట్టి. సో ఇట్ వాస్ నైస్. ఆహ్, మన తెలంగాణ సైడ్ చాలా మట్టుకు ఇలా జరుగుతుంది. సో ఇట్స్ ఇంకో ఫార్మాలిటీ అనుకోండి. చాలామంది ఎంగేజ్‌మెంట్ రోజే చేసుకుంటారు ఇలా. బట్ ఇగ మనకు ఆ రోజు టైం లేకుండే గాబట్టి ఇలా ఈరోజు మనం జేసుకుంటున్నాము. ఇగ దీని తర్వాత చిన్నగా ఫోటో సెషన్ అలా బెట్టుకొని నెక్స్ట్ ఇంకా మేము వదినకి ఐ మీన్ బట్టలు బెట్టాలా. సో ఆ కార్యక్రమం ఉంటది. సో చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఎంతైనా మన తెలుగు సైడ్ ఫార్మాలిటీస్ కొంచెం టైమ్ టేకింగ్ ఉన్న బాగా ఎంజాయ్ చేస్తాము. అదేంటో నేనైతే ప్రతి ఒక్క అండ్ స్పెషల్‌గా ఏంటంటే నా పెళ్లి టైమ్‌లో నేను ఇవన్నీ దగ్గరుండి చూడలేకపోయినా బికాజ్ నేను బ్రైడ్ ఉండే కాబట్టి అంత కాన్సంట్రేషన్ పెట్టలేదు. ఒక మొత్తం హ్యాపీ బ్రైడ్ మూడ్‌లోనే ఉండే నేను. కానీ ఇప్పుడు ఆడపడుచు పొజిషన్‌కొచ్చినా కాబట్టి ప్రతీదీ క్యాప్చర్ చేయడం, ప్రతీదీ అన్నీ చూస్తూ ఉంటే ఓహ్! ఇలా జరిగిందా? ఇలా ఉంటుందా? అని అనిపించిందనమాట. చాలా కొత్తగా ఉండే. ఐ వాస్ వెరీ హ్యాపీ మా అన్నయ్య, వదినకి. అండ్ చాలామంది అడుగుతున్నారు "ఈజ్ ఇట్ లవ్ మ్యారేజ్" అని చెప్పి. అవును, అన్నయ్య వాళ్ళది లవ్ మ్యారేజ్. అండ్ ఫైనల్లీ వి ఆర్ హ్యాపీ. దే ఆర్ టుగెదర్. మా మామ అయితే ఫుల్ ఆన్ హ్యాపీ ఉండే అనమాట. ఇక తర్వాత అలాయ్ బలాయ్ ఇచ్చుకుంటుండ్రు అందరూ. అండ్ దీని తర్వాత చిన్నగా ఇంకా డిన్నర్ గూడా చేసుకోవాలా గాబట్టి, అలా లగ్న పత్రిక ఈవెంట్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ జేసుకున్నాము. అండ్ ఇంకొక సైడ్ అయితే ఆడవాళ్ళందరూ ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. ఇంకా డేట్ ఫిక్స్ అయిపోయింది గదా! ఇంకెప్పుడు స్టార్ట్ జేస్తాము షాపింగ్, ఎక్కడ జేద్దాము అది ఇది అని జెప్పేసి. అండ్ అన్నయ్య, వదిన వాళ్ళ ఫోటోషూట్ అయిపోయినంక ఇలా పెద్ద పంతులకి ఇలా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ మేమొచ్చేసి ఆ వదినకి సారీ, పండ్లు, పూలు అవన్నీ మేము తీసుకొనొచ్చినాం. సో, ఆ రోజు మళ్ళీ మేము వదినకి బట్టలు పెట్టినామనమాట. మా వదిన గూడా చాలా క్యూట్ అండ్ చాలా అంటే చాలా బావుండే. అండ్ ఇక్కడ వదినకంతా బట్టల కార్యక్రమం అయిపోయినంక, వదిన వాళ్ళ సైడ్ లేడీస్ అందరికీ పసుపు బొట్టు ఇస్తారంట. సో, యూజువల్లీ అందరి సైడ్ ఇస్తారనుకోండి. సో, అలా ఇక ఆ వదిన పసుపు బొట్టు ఇచ్చినంక అందరి బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. అత్త, కోడలు ఇప్పుడే మజాకులు చేసుకుంటుండ్రు. సరే కానియండ్రా నాయనా అని చెప్పేసి మేము ఒక దిక్కు వీడియోస్ తీసుకుంటున్నా. ఫైనల్లీ నేను కనిపించిన గైస్ నాకు గూడా ఇక్కడ ఇచ్చి యాక్చువల్లీ నేనే మా వదిన కంటే పెద్ద అనమాట ఏజ్‌లో. సో, అందుకే కాలు మొక్కుదామని చూస్తుంది. బట్ నో ఫార్మాలిటీస్ అని చెప్పిన. అండ్ దిస్ ఈస్ మై క్యూట్ లిటిల్ సిస్టర్. ఇది నార్మల్‌గానే కనిపియదు. అప్పుడప్పుడు మెరుపు తీగలాగా వస్తుందనమాట. ఇక మేమైతే ఫుల్ ఖుషీగా ఉండే ఇక మంచిగా స్వీట్స్ అవన్నీ పెట్టుకొని, డిన్నర్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాం. వ్లాగ్ అందరికి నచ్చిందనుకుంటున్నా. ఐ నో ఇట్ వాస్ అ షార్ట్ వ్లాగ్. బట్ మీరందరూ డెఫినిట్‌గా ఎంజాయ్ చేస్తుర్రు అనుకుంటున్నాను నేను.
సో గైస్ ఫైనలీ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఇంటికి కూడా వచ్చేసినాం అండ్ బ్యాక్ టు వర్క్స్. ఇంకా నెక్స్ట్ ఈవెంట్స్ ఎలా చేసుకున్నాం ఏంటో కూడా డెఫినెట్ గా అన్ని కూడా వ్లాగ్స్ రిలీజ్ చేస్తాను. వీడియో నచ్చుంటే మాత్రం ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అర్పీస్ న్యూ డైరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. లవ్ యూ ఆల్.